గిరిజనుల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవ్వాలి అర్హత కలిగిన గిరిజనులకు రేషన్ కార్డు ద్వారా 35 కేజీల బియ్యాన్ని ఇవ్వాలి. అర్హత కలిగిన గిరిజనులకు అంత్యోదయ కార్డుల ద్వారా 35 కేజీల బియ్యాన్ని వెంటనే ఇవ్వాలి. అర్హత కలిగిన గిరిజనులకు రేషన్ కార్డుల ద్వారా అంత్యోదయ అన్న యోజన కార్డుల ద్వారా 35 కేజీల బియ్యాన్ని ఇవ్వాలి. గిరిజనులకు 35 కేజీల బియ్యాన్ని ఇవ్వాలి. గిరిజనులకు రేషన్ కార్డుల ద్వారా అంత్యోదయ కార్డుల ద్వారా 35 కేజీల బియ్యాన్ని ఇవ్వాలి. ఆదుకోవాలి గిరిజనులను, ఆదుకోవాలి పేద గిరిజనులను. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి యానాదుల ఐక్యత. జై భీమ్. ఈరోజు నాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఐటీడీలోకి రావడం జరిగింది. కారణం ఏమనగా నిరుపేద యానాదులకు ఆధార్ కార్డులు లేని కారణంగా వాళ్ళకు వచ్చే వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, అలాగే వితంతువుల పెన్షన్లకు అర్హులు ఉండి కూడా పొందలేని విధంగా ఉన్నారు. వీరంతా అదే కాకుండా నివాస గృహాలు కూడా లేకుండా పూరి గుడిసెలలో ఉంటా వాళ్ళు నానా ఇబ్బందులు పడతా పిల్లలు పెట్టుకొని కష్టాలు పడతా ఉన్నారు. వీరి కోసంగా మేము యానాది మహానాడు నెల్లూరు జిల్లా, అలాగే గిరిజన హక్కుల పోరాట సమితి వివిధ మండలాలు ఆయా నెల్లూరు జిల్లాలో ఆయా మండలాల్లో పర్యటించి గిరిజనుల నిరుపేద యానాదులను గుర్తించి వాళ్ళని ఈ రోజు నాడు ఐటీడీ దగ్గరికి తీసుకొచ్చి ఆధార్ కార్డులు చేపించడం జరుగుతుంది. అలాగే పోయిన వారం నెల్లూరు కలెక్టరేట్లో అంత్యోదయ కార్డుల మీద మేము అర్జీ ఇవ్వడం జరిగింది. కారణం ఏమనగా నిరుపేదల యానాదులకు ఒక్కొక్క కుటుంబంలో 4-5 పిల్లలు ఉంటున్నారు. వారికి 5 కేజీల బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళు సరిపోక ఆకలి మంటలతో అల్లాడుతున్నారు. మేమేమనేది ఏంటంటే గిరిజనులకు వాళ్ళ నిరుపేద యానాదులని మీరు అధికారులు గుర్తించి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి మీరు మీ సహాయం ద్వారా వాళ్ళకి 35 కేజీలు అంత్యోదయ కార్డులు ఇప్పించి 35 కేజీలు అందేలా చూడాలని మేము ఈ విధంగా కోరుకోవడం జరుగుతుంది. రవాణా ద్వారా సముద్రాల గుండా స్టీమర్లలో, పడవలలో ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమ రవాణాకు గురవుతూ ఉంది. ఇటువంటి రేషన్ బియ్యాన్ని, పేదలకు సంబంధించిన బియ్యాన్ని అక్రమ రవాణాకు గురి కాకుండా వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని రాష్ట్రంలో, జిల్లాలో పేదలైనటువంటి గిరిజనులకు ఆ యొక్క బియ్యాన్ని వారికి ఇచ్చి వారి యొక్క ఆకలిని తీర్చి వారిని ఆదుకోవలసిందిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము గిరిజన ఆదివాసీ సంఘాల తరఫున సూచన చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పేదలైనటువంటి గిరిజనులు ఖచ్చితంగా ఈ యొక్క ఆకలి పోరాటం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తారు. ప్రతి ఒక్క గిరిజన కుటుంబం రోడ్డెక్కుతుంది. మేమేమి పొలాలు అడగట్లేదు, పెద్ద పెద్ద భూములు అడగట్లేదు, పెద్ద పెద్ద రుణాలు మేమేం అడగట్లేదు. మా యొక్క కడుపుకు, మా యొక్క బిడ్డల కడుపుకు పట్టేడంత అన్నం పెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇది కానీ చేయకుండా కానీ ఉంటే ఖచ్చితంగా గిరిజనులు, అందులోనూ పేద గిరిజనులు, కడుపు మండినటువంటి పేద గిరిజనులు ఖచ్చితంగా రోడ్లెక్కుతారు. దీని యొక్క ఫలితాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఖచ్చితంగా దీని మీద స్పందించి పేదలైనటువంటి గిరిజనులను ఆదుకోవలసిందిగా సూచిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాకు ఎందుకు చేసి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకే ఆధార్ పెట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళు చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఆధార్స్ యాక్టివ్ కాలంలో ఆధార్స్ స్కూల్ మమ్మల్ని ఆలోచించడం ఇబ్బంది పెట్టబోతున్నారు. మనం వాళ్ళకి చేస్తాం.